అవుతున్నారు అశోక్ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు A1 గా చేర్చారు ఆయన అలాగే దీంట్లో అరవింద్ ఉన్నారు సో చాలా మంది కూడా దీంట్లోకి యాడ్ అవ్వబోతున్నారు అనే సమాచారం కూడా మనకు అందుతుంది సో ఏం జరుగుతోంది ప్రస్తుతం అప్డేట్స్ ఎలా ఉన్నాయి కేటీఆర్ మేడకు ఉచ్చు చిక్కుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు అని బీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది కానీ తాజాగా ఈ కేసులో ఆయన్ని A1 గా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో చేర్చారో దాంతో బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడినట్టే కేటీఆర్ కూడా చిక్కుల్లో పడినట్టే ఒక విధంగా కేటీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి ముందస్తుగానే ప్రిపరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్గానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కావాలంటే నన్ను కూడా జైల్లో వేయండి 4 రోజులు జైల్లో కూర్చుని తినొస్తాను నాకేం ఇబ్బంది లేదంటూ ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చేవాడు అదే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేస్తారని ముందస్తు ఆలోచనతోనే కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకని తన కార్యకర్తల్లో భరోసా ఇచ్చేందుకు ముందస్తుగానే అరెస్ట్కి ప్రిపేర్ అయి ఉన్నట్టుగా ఒక ప్రకటన కూడా చేశారు కాకపోతే ఆ పార్టీలో జరిగిన డిస్కషన్ ఏంటంటే ఇది కేవలం ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను అరెస్ట్ చేయరు రేవంత్ రెడ్డి సర్కార్ నన్ను అరెస్ట్ చేయబోదు అనే విధంగా లోపల ఉన్నప్పటికీ పైకి మాత్రం అరెస్ట్ చేసుకోండి నేను లోపలికి వెళ్ళొస్తానంటూ చాలా సిల్లీగా జైలుకి వెళ్ళి రావటం అనే దాన్ని కూడా చాలా ఆషామాషిగా చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేశారంటూ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అదే క్రమంలో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు యాడ్ చేయక ముందు జరిగిన తతంగం కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది ఒకటి ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని క్యాబినెట్ డిసైడ్ అవ్వటం క్యాబినెట్లో దీన్ని విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత కేటీఆర్ పైన కేసు నమోదు చేయడానికి ఏసీబీ గవర్నర్ని రిక్వెస్ట్ చేయడం గవర్నర్ కూడా దానికి ఆమోదం లభించడం ఆ తర్వాత ఎప్పుడైతే గవర్నర్ నుంచి ఈయన కేసు నమోదు కోసం అప్రూవల్ వచ్చిందో ఆ వచ్చిన వెంటనే కేటీఆర్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన రాసిన లేఖలో ఉన్న సారాంశం ఏంటంటే దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టమని కేటీఆర్ డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు ఈ లేఖలో ఆయన చెప్పుకున్న వివరణ ఏంటంటే ఏది ఎఫ్ఐఆర్లో ఆయన పేరు A1గా చేర్చక ముందు ఆయన రాసిన లెటర్ సారాంశం అది ఆ లెటర్లో ఆయన మెన్షన్ చేస్తున్నది ఏంటంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యంగా నాపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తోంది ఈ అంశంపై ఇటీవల మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర పాటు చర్చ జరిగినట్టు వార్తా కథనాలు వెలువడుతూ ఉన్నాయి ఈ విషయం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్య విధానంలో ప్రజల ముందే చర్చ జరిగితే బాగుంటుందంటూ ఆయన ఈ లెటర్ రాశారు అంతేకాకుండా ఈ ఈ ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణల మీద ఆయన చెప్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి మంచి జరగాలన్న లక్ష్యంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒక పారదర్శక ఒప్పందం కుదుర్చుకుంది ఈ రేసు వల్ల ఆర్థిక వ్యవస్థకి 700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక కూడా స్పష్టం చేసింది 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉంది వాస్తవానికి 2023లో ఒకసారి మాత్రమే జరిగింది 2024లో మరోసారి జరగాల్సి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది లేకపోతే ఇప్పుడు కూడా మరో దఫా రేస్ జరిగేది ఆ దశ నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఫార్ములా ఈ రేసు గురించి అనేక అవాస్తవాలను ప్రచారం చేసి అనవసర అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన రాసిన లేఖ ఎవరైతే రేవంత్ రెడ్డికి కేటీఆర్ రాసిన లేఖ బహుశా ఈ కేసులో తన ఎఫ్ఐఆర్లో A1గా చేర్చబోతున్నారనే విషయం ముందుగానే తెలుసుకుని దానిపైన అసెంబ్లీలో చర్చ జరగాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ రాసిన ఈ లేఖ ఇప్పుడు అసలు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఎప్పుడు జరిగిందనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది 2023 ఫిబ్రవరి 11వ తేదీన నెక్లెస్ రోడ్డు మీద ఫార్ములా ఈ కార్ రేస్ అనేది జరిగింది భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఫార్ములా ఈ కార్ రేస్ అది సో దీనికోసం నిధుల చెల్లింపులు అక్రమాలు జరిగాయనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ జరిపిస్తోంది క్యాబినెట్ దీని మీద విచారణ జరపాలని నిర్ణయం కూడా తీసుకుంది స్కామ్ ఎలా జరిగింది ఎందుకు నిధులు చెల్లించారు అంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే 55 కోట్ల రూపాయలని ముందస్తుగానే ఆ కంపెనీకి చెల్లించారు అనేది ఇక్కడ ఆరోపణ ఇంకోటి 2024లో జరగాల్సిన కార్ రేసుకు సంబంధించిన డబ్బులను కూడా ముందుగానే చెల్లించారు ఇది అక్రమం అని ఎందుకు జరగాల్సి ఇప్పుడు 2024లో జరగాల్సిన రేస్కి 2023లో అంటే ఆ ప్రభుత్వంలోనే చెల్లించాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు అసలు వివాదానికి మూల కారణం సో ఇప్పుడు దానికోసం ఫార్ములా ఈ కార్ రేసు కోసం ఆ రోజుల్లో నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల మొత్తం రోడ్లను విస్తరించారు